అక్కడ నిలిచే వాక్యం ఉంది. నా కుటుంబానికి కూడా నీ సన్నిధిలో నిలిచే ఆ యొక్క వాక్యాన్ని దయచేయమంటూ ఆయన మొదలుతున్నాడు. ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో నిలిచే వాక్యాన్ని పొందుకొని వెళుతున్నామా, దాన్ని పోగొట్టుకుని వెళుతున్నామా? కయ్యూరు తన జీవితంలో అక్కడికి వచ్చి నిలిచే వాక్యాన్ని పోగొట్టుకొని వెళ్ళిపోయాడు. ఎందుకని? కయ్యూరులో దేవుని వాక్యము పనిచేయలేదు. అతన్ని బలపరచడానికి, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క అసూయను తీసివేసేటువంటి ఆ వాక్యానికి అతనిలో చోటు లేకుండా పోయింది. ఇప్పుడు అసూయ పడవద్దు అని చెబుతున్న దేవుని వాక్యం కానీ అతని యొక్క హృదయంలోనికి వెళితే అతని హృదయంలో ఒకవేళ అసూయ ఉండేది. ఇప్పుడు అసూయ పడేటువంటి వారి యొక్క జీవితంలోనికి అసూయ పడకూడదు అన్న దేవుని యొక్క వాక్కు పంపబడి వారిలో ఉన్న అసూయ తొలగిపోవుడు గాక. మన జీవితాల్లో మార్చబడాలి. శారీరకమైనటువంటి వాటి కొరకు కాదు ఈ ఆత్మీయ యాత్రలో మనం నడిపించబడుతుంది. సంపాదన కొరకు కాదు, ఇది శాశ్వతమైనది. అయితే మనం దీని కొరకు ప్రయాసపడితే ఉంది. కానీ ఈ వాక్యంలోనే ఆకుకూరలు ఉన్నాయి, ఈ వాక్యంలోనే మసాలా ఉంది, ఈ వాక్యంలోనే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మసాలా తీసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మందిరంలో? నాకైతే తెలియదు. ఇందాకే చెప్పాను, శారీరక సంబంధమైన ఆహారం గురించి నేను మాట్లాడలా. ఇప్పుడు మసాలా కొద్దిగా ఎక్కువైంది, ఘాటు కొంచెం ఎక్కువైతే ఈ శరీర బలహీనత కలిగిన వాళ్ళు దీన్ని సేకరించలేరు. ఎందుకంటే కొంచెం అంత ఘాటుగా వంట బాగా తినట్ల చెయ్యి. ఈయనకి వంట బాగా ఒకప్పుడు బాగానే తిన్నాను దీన్ని, ఒకప్పుడు బాగానే ఈ వాక్యాన్ని నీ యొక్క జీవితంలో సేకరించగలిగినటువంటి అనుభవం ఉంది. అంటే ఇప్పుడు ఏమైంది అంటే దీనికి జబ్బు చేసింది. ఏ జబ్బు? గ్యాస్ట్రిక్ జబ్బులు కాదు, నాకంటే ఎక్కువ జబ్బు అనుకుంటాను నేను. ఏ జబ్బు ఇది? వాక్యాన్ని సేకరించలేనటువంటి బలహీనత అనే జబ్బు నా ప్రియమైనటువంటి వాళ్ళ వీళ్ళకి వచ్చింది కనుక ఈ జబ్బు వాక్యాన్ని తినలేదు, వాక్యాన్ని తీసుకోలేదు, వాక్య ఉపదేశం